హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఇంట్లోనే చాలా సింపుల్గా సోయా ఫ్రైడ్ రైస్ని ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసే ఫ్రైడ్ రైస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా మిల్ మేకర్తో కూడా ఇలా ఫ్రైడ్ రైస్ని చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బౌల్ తీసుకుని 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఈ రైస్ లేదంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. రైస్లో వాటర్ వేసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మరికొన్ని వాటర్ వేసుకుని 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకుని గ్యాస్ పై పెట్టుకోవాలి. మనం ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల రైస్ మనకు పొడిగా ఉడుకుతుంది. ఈ వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న రైస్ని వేసుకుని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా 95% వరకు ఉడికించుకోవాలి. మనం ఎక్కువ ఉడికించుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ అనేది ముద్దగా ఉంటుంది. రైస్ ఉడికిన తర్వాత రైస్లో ఉన్న వాటర్ మొత్తం సెపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి రైస్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 కప్పు వరకు మిల్ మేకర్ తీసుకోవాలి. ఈ మిల్ మేకర్లో మరిగించే వాటర్ వేసుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయ్యేసరికి మిల్ మేకర్ వాటర్ మొత్తం పీల్ చేసింది కాబట్టి మిల్ మేకర్ని ఒకసారి గట్టిగా పిండుకుని మరొక గిన్నెలోకి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్న వాటర్ మొత్తం పక్కకు తీసుకుని అదే గిన్నెలో ఈ మిల్ మేకర్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడిన సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత మరికొన్ని వాటర్ చిమ్ముకొని పిండి మొత్తం మిల్ మేకర్కి పట్టేలా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ మొత్తం ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా విడిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా మనకి బాగా ఫ్రై అవుతాయి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అవి హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన అల్లం, వెల్లుల్లి, క్యారెట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేయాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసుకుని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ బఠానీ లేదంటే కనుక స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకుని టేస్ట్కి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. ఒకవేళ వెనిగర్ లేదంటే ఒక చెక్క నిమ్మరసమైనా వేసుకోవచ్చు. ఇది బాగా కలిసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా మిల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.